దేవుని వలె నడుచుకోవడం అంటే ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి, మనుషులను కూడా ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే యేసయ్య ఆజ్ఞలను అనుసరించాలి. యేసయ్య ఇచ్చిన ఆజ్ఞను నువ్వు నెరవేర్చాలి. అందుకే అంటాడు, దేవుని రాజ్యము సమీపించ ఉన్నది, మారు మనసు పొంది సువార్తని నమ్మండి. దేవుని రాజ్యము సమీపించ ఉన్నది. నీవు మనసు మార్చుకొని ఆయన యొక్క సువార్త, ఆయన ఆజ్ఞలను నమ్ము, దానికి లోబడు, దాని ప్రకారంగా జీవించు. పరలోక రాజ్యము సమీపంలో ఉన్నది. నిజంగా నువ్వు దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఉంటే పరలోక రాజ్యమును అనుభవిస్తావు. నువ్వు పరలోక రాజ్య సంబంధమైన ఆ అనుభూతి నీకు కలుగుతుంది. పరలోక రాజ్యము యొక్క ఆ యొక్క ఆనందము ఈ భూమి మీదనే నువ్వు అనుభవిస్తావు. పరలోకపు సంతోషం నీలో ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు పరలోకమైనటువంటి ఆ యొక్క సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. ఏముందని భూమిలో సంతోషము? ఆ సంతోషం ఎంతవరకు ఉంటుంది? ఒక్క వ్యాధి వచ్చిందనుకో, నీ జీవితంలో ఇంకా సంతోషమే ఉండదు. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళని చూడండి, మామూలుగా అడుగుతారు, ఎట్టుంది సార్ మీ ఆరోగ్యమా? ఆరోగ్యమా? ఏముంది సార్ ఆరోగ్యమా? ఇదే కదా ఆరోగ్యమా? అంటే ఒక వ్యాధి, ఒక రోగము, ఒక బలహీనత మనిషిలోకి వచ్చినప్పుడు సంతోషం పోతుంది. కొంతమందికి అనేక వ్యాధులు వ్యాధులతో సతమతం అవుతుంటారు. మనశ్శాంతి ఉండదు, ఎప్పుడు ఆరోగ్యం సరిగా ఉండదు. 2 రోజులు బాగుంటే 3 రోజు బాగలేక వచ్చేస్తుంది. 3 రోజులు బాగుంటే 4 రోజు బాగలేక వచ్చేస్తుంది. ఎక్కడుందండి సంతోషం ఈ భూమి మీద? అందుకే దేవుడు అంటాడు, నీకు సంతోషం రావాలంటే ఈ భూమి మీద దేని వలన రాదు. ఒకవేళ తినవచ్చు, తాగవచ్చు, కట్టుకోవచ్చు, కూర్చిపెట్టుకోవచ్చు, నీకు అది సంతోషం ఇవ్వదు. నీకు సంతోషం ఇచ్చేది ఏంటంటే పరిశుద్ధాత్మ వలన నీకు సంతోషం వస్తుంది. దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు ఆ పరలోక సంబంధమైన యొక్క సంతోషాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. ఇది నీలో రావాలంటే నీవు ప్రేమించాలి. మొట్టమొదటిసారిగా దేవుని ప్రేమించాలి, అనగా ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలండి. మనం మాట్లాడుతున్నా, పిల్లలతో మాట్లాడుతున్నా, రే బడికి పో, చదువుకో, అట్ట తిరగబాక, నువ్వు ప్రతిరోజు తల దూకోవాలి, స్నానం చేయాలి, స్కూల్ నుంచి రాగానే చదువుకోవాలి. ఇవన్నీ వారికి చెప్పినటువంటి ఆజ్ఞలు, వారికి చెప్తున్న మాటలు. అలాగే దేవుడు కూడా ఎన్నో విషయాలు తెలియజేస్తాడు, పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశాడు. వింటున్న నీవు తన సేవకుల ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా నువ్వు దేవుని మాటలు అనేక విధంగా వింటున్నప్పుడు, వాటన్నిటిని నువ్వు అనుసరించి నడుచుకున్నప్పుడు, దేవునికి లోబడినప్పుడు, అప్పుడు నీలో ఆయన తాను కనపరుచుకొని నీకు, నీ కుటుంబస్తులకు సంతోషాన్ని, నెమ్మదిని, సమాధానం ఇస్తాడు. గొప్ప రక్షణ అయిన నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడతావు, దేవుని చేత దీవించబడతావు. ధనవంతులుగా దేవుడు ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తాడు. కాబట్టి రెండవదిగా, మీరు దేవుని పోలి నడుచుకోమని దేవుని వాక్కు తెలియజేస్తుంది. దేవుని పోలి నడుచుకోవడం అంటే నీవు ప్రేమ కలిగి జీవించాలి. మొట్టమొదటిసారిగా దేవుని ప్రేమించాలి. అలాగే నీ తోటి మనుషులతో, నీ తోటి ప్రతి ఒక్కరితో నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ద్వేషం ఉండకూడదండి.
సంతోషమే సగం బలం. నిజంగా అందరూ నువ్వు ప్రేమిస్తే, ప్రేమ నీలోకుంటే అస్సలు నీలో దిగులే రాదు. ఎప్పుడు ఉల్లాసంగా ఉంటావు. ఎందుకంటే ఎవరి మీద నీకు పగ లేదు. పగ ఉంటే ఏమవుతుంది? నిద్ర లేగంగానే ఆ పగ తడుతుంది. అప్పుడు నీలో నెమ్మది ఉండదు. పగ అంటే, ద్వేషం అంటే శరీరానికి అదొక కుళ్ళు. నిన్ను ఎప్పుడు గుచ్చతూనే ఉంటుంది, బాధిస్తూనే ఉంటుంది. అదే నీలో ప్రేమ ఉందనుకో, అందరిని ప్రేమిస్తూ అందరితో సమాధానంగా ఉన్నావు అనుకో, నీ దేహంలో పాపం ఉండదు. కాబట్టి నీవు ఆరోగ్యం కలిగి, సమాధాన నెమ్మది కలిగి ఉంటావు, సంతోషంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. నీ శరీరము తేలికగా ఉంటుంది.